సుష్మితా సేన్ హైదరాబాద్లోనే జన్మించింది. ఇక ఈమె తల్లి జ్యువెలరీ డిజైనర్గా పనిచేస్తూ బిజీగా ఉండేది. ఇదిలా ఉంటే సుష్మిత తన స్కూలింగ్ని సికింద్రాబాద్లోని సెయింట్ ఆనెస్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సుష్మిత తరచూ తన తల్లితో కలిసి కొన్ని ర్యాంప్ షోస్కి వెళ్లడంతో చిన్నప్పుడే తనకి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఈమె తల్లి కూడా పెళ్లికి ముందు మోడల్గా చేస్తూ కొన్ని అందాల పోటీల్లో పాల్గొన్న అందులో ఆమె గెలవకపోవడంతో కూతురు ద్వారా తన ఆశని నెరవేర్చుకోవాలనుకుంది. ఇక సుష్మిత 7th స్టాండర్డ్ చదివేటప్పుడు తన తండ్రికి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయి సుష్మిత ఎయిర్ ఫోర్స్ సిల్వర్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసింది. అలా తను ఇంటర్ చదివేటప్పుడు మోడలింగ్ చేస్తూ లోకల్లో జరిగే అందాల పోటీల్లో పాల్గొని వాటి ద్వారా మిస్ ఢిల్లీ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఇక అలా ఆ కాంపిటీషన్లో తను విన్ అవ్వడంతో సుష్మిత 1994లో మిస్ ఇండియా పోటీలకి సెలెక్ట్ అయింది. ఇక ఈ కాంపిటీషన్లోనే ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొనగా హోరాహోరీగా సాగిన ఈ పోటీలో టాప్ 3లో సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్తో పాటు ఫ్రాన్సిస్కా హాల్ట్ అనే మోడల్ ఉండగా జడ్జెస్ వీరి ముగ్గురికి కలిపి ఒకే ప్రశ్న అడగడం జరిగింది. అలా తాము గతంలోకి వెళ్ళి తమ జీవితంలో ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఏం మార్చుకుంటారని అడగగా ఐశ్వర్య తను పుట్టిన తేదీని మారుస్తానని చెబితే సుష్మితా సేన్ మాత్రం ఇందిరాగాంధీని హతమార్చిన రోజును మారుస్తానని చెప్పడంతో ఈమె ఆన్సర్కి ఇంప్రెస్ అయిన జడ్జెస్ సుష్మితా సేన్ని మిస్ ఇండియాగా సెలెక్ట్ చేసి ఐశ్వర్య రాయ్ని ఫస్ట్ రన్నర్ అప్గా ప్రకటించారు. అలా అప్పటి నుండి ఐశ్వర్య రాయ్కి సుష్మితా సేన్కి మధ్య కోల్డ్ వార్ మొదలైందనే చెప్పొచ్చు.